మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబంతో కలిసి వనదేవతల దర్శనం కోసం వస్తున్నారు. దీంతో జాతర ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతర ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. వనదేవతలను దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. మనం ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాం. చూడొచ్చు, భక్తులు ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా తల్లులను దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. భక్తులు దర్శనం చేసుకునేందుకు కూడా తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్ అట్లాంటి నగర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దర్శనం చేసుకునేందుకు పనులను పరిశీలించేందుకు రాగా మొత్తానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూజారులు వారికి స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పూజారు ఉన్నారు, చెప్తారు. చూడండి, ఈ భక్తులను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు ముందుగానే మొదలైందని, ఎందుకంటే ఇప్పుడు మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, రకరకాల మాధ్యమాల ద్వారా సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఈసారి ప్రత్యేకంగా కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. కాబట్టి చూడడానికి ప్లస్ ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవడం, ఎందుకంటే గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మరి దర్శనాలు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి. వాటిని దృష్టిలో పెట్టుకొని భక్తులు ముందస్తుగా భక్తులు చెల్లించుకోవడానికి ఈరోజు ముందు ఆదివారం సెలవు దినం కావడము, దాని విధంగా భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నది. దర్శనాలను కూడా తొందరగా అయ్యే విధంగా కూడా మా ఎండోమెంట్ అధికారులు కావచ్చు, మా పోలీసు శాఖ ప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ మా పూజాల పరంగా కూడా మేము చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగినది. అలాగే ఈరోజు మరి స్థానిక మంత్రివర్యులైన సీతక్క గారు కావచ్చు, అలాగే పొంగులేటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అడ్డూరి లక్ష్మణ్ గారు, కొండా సురేఖ గారు మరి ఈ జాతర పనులు 5వ తారీఖు వరకు పూర్తి చేసి పూజారులకు అప్పగిస్తామనేది మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి పౌర్ణమి గడియలలో చేసేటువంటి అమ్మవాళ్ళను తీసుకొచ్చేటువంటి ఘట్టమే అందరికీ భక్తులకు ఎక్కువగా గుర్తుండిపోతుంది. కానీ ఈ జాతర అనగానే 4 నెల రోజులు చేసేటువంటి కార్యక్రమం ఇది. ముందుగా మొదటి బుధవారము, 2వ బుధవారము, 3వ బుధవారం, 4వ బుధవారం. మొదటి బుధవారం వచ్చేసి గుడి మెలగడం అనేది, 2వ బుధవారం వచ్చేసి మండ మెలగడం అని, 3వ బుధవారం వచ్చి అమ్మవారిని గద్దెల మీదకి తీసుకురావడము, అలాగే 4వ బుధవారం వచ్చేసి తిరుగువారం అని, ఈ 4 వారాలుగా చేసేటువంటి, అంటే నెల రోజులు చేసేటువంటి జాతర ఇది. అందులో భాగంగా మరి ఈ 14వ తారీఖు నాడు మరి గుడి మెలగడం అనే కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం. కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు మా ప్రకారం మధ్యలో ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి అక్కడ చేయాల్సి ఉంది. కాబట్టి అది పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా ఇంకా కాలేదు. దాని విషయంలో కూడా మేము ఈరోజు పూజారులముగా మరి స్థానిక మంత్రివర్యులను కావచ్చు, పొంగులేటి వారిని గారు కూడా మరి 14వ తారీఖు నాడు మేము చేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి దాన్ని ముందుగా పూర్తి చేసి మాకు అప్పగిస్తే అదో ముందస్తుగా మేము పూజలు చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే అప్పుడు నిండు జాతరలో గత జాతరలో ముందస్తుగా చేయలేని పరిస్థితి. మరి ఈరోజు ఈ ప్రాకారం పూర్తి అయితే మరి అలాంటి ఇబ్బంది ఉంటుందా లేదా అనేది ఈ జాతర చూస్తే మా పూజారులకు కూడా ఒక అనుభవం అనేది వస్తుందనేది తెలియజేస్తున్నాం. మరి భక్తులు కూడా అందు గురించే జాతరను అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశంలో సెలవు దినాలు కావడంతో రావడం జరుగుతున్నది. పరిస్థితి మొత్తానికి గుడిమెలుగ పండుగ ఈ నెల 14వ తారీఖున చేయబోతున్నాము. అందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి గారు చెప్తున్నారు. అయినప్పటికీ భక్తులు మాత్రం ముందస్తుగా వచ్చి భక్తులు తల్లులను దర్శనం చేసుకొని తిరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కరీంనగర్ జిల్లాల నుంచే కాకుండా ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తల్లులను దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్. ఎప్పుడు వచ్చావు మనం? పొద్దున్నే వచ్చినాం, మరి నేరేడు వెళ్ళే. ఇది పరిస్థితి మొత్తానికి దూర ప్రాంతాల నుంచి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. ఎప్పుడెప్పుడు వస్తారమ్మా? ఎవ్రీ ఇయర్ వస్తాం. మీరు ఎప్పుడు వస్తారు? ఇదే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి? మేము ఎట్నార మండలం నుంచి చలపాక నుంచి వస్తున్నాం. ఎప్పుడెప్పుడు వస్తారా? అంటే ఇప్పుడే వస్తారా? ఎప్పుడైనా వస్తూ ఉంటాం. జాతర ముందు వస్తున్నారా? ఎప్పుడు జాతర వస్తారా? జాతర వస్తాం, జాతర ముందుగా వస్తూ ఉంటాం. ఎప్పుడైనా వస్తూ ఉంటాం. ఇక్కడ పడిగపూర్, ఇక్కడ దగ్గర లోకలే పడిగపూర్. మొక్కు తీరింది కాబట్టి చేయించుకున్నా. కూతురు పుట్టిందని. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ మేడారం జాతర టైంకి వస్తామండి. ప్రతిసారి జాతర టైంకి వస్తాం. హైదరాబాద్ నుంచి. మేమంతా అంటే జాతర టైంకి వస్తాం. మళ్ళీ ఇప్పుడు జాతరకి రాము. ఇప్పుడే అంటే ముందుగా ఇప్పుడు అనుకున్నాం, రష్ ఉంది కదా, అందుకే తొందరగా వచ్చినాం ఇప్పుడు.
పరిస్థితి మొత్తానికి భక్తులు ఒకవైపు అభివృద్ధి పనులు కొనసాగుతుండగా ప్రాకారం పనులతో పాటు గజస్తంభాల మొత్తం నిర్మాణం కొనసాగుతుండగా మరోవైపు కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకునేందుకు కూడా తరలి రావడంతో బారులు తీరిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికి వరకు పోలీసు యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టింది. ఒకవైపు దేవాదాయ శాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు పోలీసులు అధికార యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. విజిలెన్స్ రాజుతో అశోక్ మేడారం నుంచి.